జయ జయ సర్వేశ్వరా దేవా జయ దయ సాగర జగదీశ్వరా జయ దయ సాగర జగదీశ్వరా జయ జయ సర్వేశ్వరా తెలియని మూఢుల పలుకులు వినుమా తెలిసిన పాపుల దీనతో జన్మా తెలియని మోడుల పలుకులు వినుమా తెలిసిన పాపుల దీనతో జన్మా తిరునగవులతో చేయి సాసుమా దేవా తిరునగవులతో చేయి సాసుమా నిరతము నీ నామ స్మరణను లేడుమా నిరతము నీ నామ స్మరణను లేడుమా జయ జయ సర్వేశ్వరా దేవా జయ దయ సాగర జగదీశ్వరా జయ దయ సాగర జగదీశ్వరా జయ జయ సర్వేశ్వరా జయ జయ సర్వేశ్వరా జయ జయ జగదీశ్వరా జయ జయ సర్వేశ్వరా అయ్యలారవో మలారమము గన్న తల్లులారా దేవా వింతయైన ఈ కథను చెప్పిన వీరపుత్రులారా దేవా జయము జయము యోహోవ దేవునకు జయము దిగ్గుజయము నాయన రాకైతవ సోదర ఈ కథ విన్నవించు నేడు అయ్యా పావనుండు మన పరమ తండ్రి మేము పాలించునుగాక నాయన రాకైతవ సోదర ఈ కథ విన్నవించు నేడు అబాబు పలి విధంబున పొదల బాపిన పాలించునుగాక దేవా తగిట తగ తరిగిట తరిగిట అరే రే జయము జయము యోహోవ దేవునకు జయము దిగ్గుజయము నాయన రాకైతవ సోదర ఈ కథ విన్నవించు నేడు బాబు తగిట తగ తరిగిట తరిగిట అని ఈ విధంగా దేవదేవులు కృతజ్ఞతాస్తులు చెల్లించిన ఆదిగా దేవజన అబ్రహామునకు ఇస్సాక్ అనే కుమారు జన్మించాడు. అతనికి మరలా 20 కుమారు జన్మించారు. అందులో చిన్నవాడు యాకోబు. ఆ యాకోబును 12 కుమారు జన్మించారు. 12లో కూడాను 11వ వాడు మన కథానాయకుడు యేసేపు. అతని గుణగణములు ఎలాంటివినా ధర్మము తప్పబోడురా ధర్మము తప్పబోడురా పెద్దలన్న గౌరవింతురా పెద్దలన్న గౌరవింతురా చిన్నలన్న మన్ననింతురా యథార్థము జీవింతునురా అంతేకాకుండా యేసేపు ఇంకెలాంటి వాడనా కోరి దేవుడు యెహోవా సన్నిధిని చేరికొల్చుతుండో అయ్యా కోరి దేవుడు యెహోవా సన్నిధిని చేరికొల్చుతుండో భక్తి దేవుని యందు నిలిపి భజన చేయుతుండో బడాబడి భక్తుని చరితము విన్నవించు నేడా నాయనా బడాబడే అయ్యా ఇలాంటి గుణగణములే కాక శరీర సౌమ్యముందు కూడా చేసేవలాంటి వాడన సందమామను మించిన సలువరేడు అందమందు తారలను మించిన అందగాడు ఆప్తులను బ్రోసు దీన దయాపరుడు
ఆప్తులను బ్రోసు దీన దయాపరుడు. ఇలాంటి గుణగుణ బిడ్డను చూసి కన్న తండ్రి హెచ్చించదలంచి ఎలా పెంచి పెద్దవాడిని చేస్తున్నాడనగా బళానంటి బళ యాగోబోసై బొగ ప్రేమించను ఏసేమును పలివిధ రంగులంగిని పలివిధ రంగులంగిని ఏసేపుకు ధరించను ఏసేపుకు ధరించను అందము తనకరణించను అందము తనకరణించను అలహాదం అది జాగత్తని చెప్పాడా. ఇలా పెంచుతున్న బిడ్డను చూసి మిగిలిన సోదరులు అంటున్నారు, బాల్యంలోనే కన్న తండ్రి ఇంత గారాభంగా చూస్తున్నాడంటే రేపు పెరిగి పెద్దయిన తర్వాత వాణ్ణి ఎక్కువగా గౌరవించవచ్చు. కనుకనే ఇలాంటి వాడు మనలో ఉంటే ఏనాటికైనా మనకు ముప్పు తప్పదని అన్నలంతా తమ్ముడి పైన పగదలించున్నారు. అలాంటి సమయమున ఈ తమ్ముడిని ఏసేవు ఎలాంటి కలగంటున్నాడనగా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా వినుడు వినుడు ఏసేవుని చరితము వినుడి మనసారా ఆలకించిన ఆలపించిన ఆనందం ఒలికించే గాదా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా ఒక్కనాడు ఏసేవు నిద్రలో చక్కను కలగనెను ఒక్కనాడు ఏసేవు నిద్రలో చక్కని కలగనెను పొలములోన ఎన్నలతో నతడు పోయి పనులు చేయా పోయి పనులు చేయా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా కోసిన పనులో మోపులు గట్టి కొను చుట్టునంతా కోసిన పనులో మోపులు గట్టు కొను చుట్టునంతా ఏసేవు యొక్క మోపు నీటుగా లేచి నిలువంగా లేచి నిలువంగా వినుడు వినుడు ఏసేవుని చరితము వినుడి మనసారా వినుడి వినుడి ఏసేవుని చరితము వినుడి మనసారా ఎప్పుడైతే ఇలాంటి కలగన్నాడు అమాయకుడు ఏసేవును నిద్ర పట్టగా అర్ధరాత్రి అన్నల కడికి పోయి అంటున్నాడు, అన్నయ్య కలగంటి కలగంటిరా ఓ అన్నయ్య చిన్నన్నయ్య పెద్దన్నయ్య కలగంటి కలగంటిరా కలలోన మనమంత కలజీ పనులను చేయ కలలోన మనమంత కలసే పనులను చేయు కోత కోసి కట్టీత కట్టగా నామోపనకు నమస్కరించినవి కలగంటి కలగంటిరా ఓ అన్నయ్య చిన్నన్నయ్య పెద్దన్నయ్య కలగంటి కలగంటిరా అని ఎప్పుడైతే అన్నలకు తెలియచేశాడో అంత అన్నల కోపవేషంతో అంటున్నారు, ఎరా తగు మీరిన మాటలంచును తామసమందారా క్రైస్తవ సోదర ఈ కథ విన్నవించునేడో మంచి గతి ఉండడంచును తుంచనాడినారా క్రైస్తవ సోదర ఈ కథ విన్నవించునేడో ఎప్పుడైతే అర్ధరాత్రుల మండిపడ్డారు అమాయకుడు ఏసేవు మారు మాట్లాడక ఈ కాణేను కరుట ఎలా నా ఎనలతో చెప్పుడు ఎలా అర్ధరాత్రులు ఈ విధముగా నువ్వు దుర్భాషలు ఆడనేలా అన్న మనశ్శాంతి లేక ఆ రాత్రి అలా వెళ్లిపోయాడు. అయితే మరలా రెండవ రోజు రాత్రి ఈ తమ్ముడిని ఏసేవు ఎలాంటి కలగంటున్నాడయ్యా, తందానా దేవరంధనా
ఎప్పుడైతే కన్న తండ్రికి తెలియజేశాడో ఆ మాటలు విన్న కన్న తండ్రి అంటున్నాడు, నాయనా యేసేపు, నన్నెంత చింతలో ముంచుతున్నావయ్యా, నీవు కన్నక నా నోటనే చెప్పమంటావా అయ్యా? కొడుకా సూర్యుడగా ఎవరనుకున్నావురా? చంద్రుడగా ఎవరనుకున్నావయ్యా? సూర్యుడగా ఎవరు కాదురా, సూర్యుడరగా నీ తండ్రి నాకు సూటిగా తగిలింది. నీ తల్లి నేనేనయ్యా. చంద్రుడనగా నీ తల్లి కాబోలు సక్కని స్వప్న సూర్యుడనగా నేను, చంద్రుడనగా నీ తల్లి, ఏకదశ నక్షత్రనగా నీ 11 మంది అన్నదమ్ములు. ఒరే, నిన్నగన్నా పాపానికి ప్రాయశ్చిత్తముగా జననీయంలో మేము నమస్కరించా తప్పులేదు, కానీ అయ్యా మేమంతా నీ మృందట వంగి మ్రొక్కిన విధముండే. ఎప్పుడైతే అంగలార్చాడు బాడిని వేసే మారు మాట్లాడక ఎవరెళ్ళాడు. అది అట్లుండగా ఇవన్నీ ఎరగనట్లే విలుస్తున్న సోదరులు అంటున్నాడు, ఒరే మూర్ఖుడా, గత రాత్రి మా మోపులు నీకు నమస్కరించినవి, నేడైతే దైవ సమాన కన్న తల్లిదండ్రులు కూడా నీకు నమస్కరించారు కనుక నీవు మాకు ఆగర్భ చిత్రమని తమ్మునిపై పగదలించి ఉన్నారు. ఎప్పుడైతే అన్నదమ్ముల ఐకమత్యం లేక కల్లోలమైపోయిందో ఆ కలతను చూసిన కన్నదండ్రి అంటున్నాడు, నా కుమారులో వేదోపురాలు బయలుదేరినవి, నా ముద్దులు తండ్రి ఏసేను చూసి వారవలేక ఏవేవో కుయుక్తులు మనచున్నారు. అన్నదమ్ములు ఐకమత్యం లేకపోతే ఆ కుటుంబం సర్వనాశనమే గాని వృద్ధిలోనికి రాదు. ఏది ఏమైనా అన్నదమ్ములంతా కలిసిమెలిసి ఉండాలంటే వారిని కొంతకాలం విడివిడిగా ఉండించాలని కన్న తండ్రి యాకోబు తన్నను దగ్గర వచ్చి అంటున్నాడు, అయ్యా మన పరిసర ప్రాంతాల్లో మందలకు మేతలు లేవు కనుకనే చిన్నవారిని ఏసేవు బెన్యములు ఇంటి దగ్గరే ఉంటారు, పెద్దవారిని మీ 10 మంది కూడా మందం దొలుకొని మన్య ప్రాంతంలో మేపుని చెప్పి ఆజ్ఞాపించాడు. తండ్రి ఆనది ప్రకారం కుమారులు మారు మాట్లాడగా మందం దొరుకుని మన్య ప్రాంతాన్ని వెళ్లిపోయారు. ఎప్పుడు ఇతలా వెళ్ళారో తమ్ముడిపై ద్వేషము చేత కన్న తండ్రికి ఎలాంటి వర్తమానం పంపించలేదు ఈ 10 మంది కూడా. మరి ఎంత నా కన్న తండ్రి కదా, తన కుమారులు ఏమయ్యారో మన్యంలో ఏమి తింటున్నారో తెలియక ఇంటి దగ్గర ఉన్నవాడు పెద్దవాడిని వేసి దగ్గర పిలిచి ఇలా అంటున్నాడు, ఆయన షేకేములో ఉన్న ఎన్నల క్షేమ వార్త నెలగా పోయిరమ్మని సెలవులిచ్చను పుత్రుడు ఏసేవును సోదర ఈ కథ విన్న వింటునేడా.
ప్రకారమే తనుడు వేసే మారు మాట్లాడక అన్నల కొరకు తన కొరకు తగినంత భోజన పదార్థం తీసుకుని ప్రయాణమై ఆ మన్య ప్రాంతానికి వెళ్తూ అంటున్నాడు, దేవాది దేవా, దివ్య ప్రభావా ఓ యెహోవా దేవా, కన్న తండ్రి యాని ప్రకారమే అన్నలు చూసిరాడానికి వెళుతున్నాను. మార్గ మధ్యమున ఇలాంటి క్రూర మృగాలకు నన్ను బలి చేయక క్షేమముగా నా అన్నల కొరకు చేర్చే భారం నీదని దేవుని మీద భారం వేసి ముందుకెలా సాగిపోతున్నదనగా, కాపాడువాడా కన్నవాడా రేడా, నిత్యుడైనా వాడా, మమ్ము వేలువాడా, నా పాలి రేడా, కాపాడువాడా కన్నవాడా రేడా, నిత్యుడైనా వాడా, మమ్ము వేలువాడా, నా పాలి రేడా. ఏడనుంటివి స్వామి సూపు గంధని వాడా, ఏడనుంటివి స్వామి సూపు కందని వాడా, ఏ మూలనున్నావో ఎటు వచ్చు వాడవో, ఏ మూలనున్నావో ఎటు వచ్చు వాడవో, ఎటు వచ్చు వాడవో, కాపాడువాడా నా పాలి రేడా, కాపాడువాడా నా పాలి రేడా. దేవా దేవా అయ్యో కాపాడువాడా నా పాలి రేడా, కాపాడువాడా నా పాలి రేడా. పగటి ఎండయు దెబ్బ రాత్రి చీకటి వేళ, పగటి ఎండయు దెబ్బ రాత్రి చీకటి వేళ తగలగుండగా మమ్మ కాచి కాపాడువాడా, తగలగుండగా మమ్మ కాచి కాపాడువాడా, కాచి కాపాడువాడా, కాపాడువాడా నా పాలి రేడా, కాపాడువాడా నా పాలి రేడా. కాపాడువాడా నా పాలిరేడా, కాపాడువాడా నా పాలిరేడా అని అడుగడుగునా దేవుని ప్రార్థించొచ్చు. ఎట్టికేలకు శకెం ప్రాంతానికి చేరుకున్నాడు తమ్ముడిని యేసేపు. అయితే అంతకునిపోయే తండ్రి యాంత ప్రకారం మేమందరం మేపుస్తున్న సోదరులు వచ్చుచున్న తమ్ముడు అల్లంత దూరంలో చూస్తుంటున్నారు కదా, స్వప్నకర్త వచ్చుచుండాడే, తందానా తందాని తందానా, స్వప్నకర్త వచ్చుచుండాడే, తందానా తందాని తందానా, వాణిని దంపుట రమ్మనుకొని తందానా తందాని తందానా, అంద సంధలని అణిసివేదమా, తందానా తందాని తందానా, తండ్రికి ముద్దుల తనయుడు వీడు, తందానా తందాని తందానా, వచ్చినంత పట్టి శ్రమపర్చినారండి. తందానా అయ్య తందానా దేవనందనా, తగ తరిగేట జంతరిత. అలా వచ్చిన తమ్మును చూసి దయా దాక్ష లేక యేసేపును చిత్రవద చేయగానే అంతటి తమ్ముడు ఎలా ఉన్నాడయ్యా, అన్యాయముగా నన్ను అన్నలందరూ కూడి, అన్యాయముగా నన్ను అన్నలందరూ కూడి, ఇన్ని పన్నగాలు నన్ను బన్ననేలా, అంత తమ్ముడన్న చింత ఏమియులేక, అయ్యా సొంత తమ్ముడన్న చింత ఏమియులేక, దోసిలొగ్గిన ఈ గోతిలో నన్ను త్రోయనేలా, కటకటా కష్టముల పొంది కఠిన గతిని పుట్టి ఇంటి ఈ పాడు భూమి యందు దేవా, దేవాది దేవా,
అయినా యెహోవాదుడు మహా గొప్పవాడు, అవును. సర్వలోక సృష్టిస్థితులయ్యా, ఆ. నిర్యేదక జయమా కడాకడాక్షముల గలవాడు, అవును. ఆపత్కాల బాంధుడు. ఆ. నా తండ్రి గారు కూడా మహాను గురించి ఎన్నో చాట్లు చెప్పిన్నారు. అవును. ఇట్టి కష్టం ఎదుర్కొని ఎదుర్కొని ధైర్యం కలిగి ఉండేవాడే ధన్యుడు. అవును. ఆ యెహోవాదైన సహాము నాకు కలిగినడలా కలిగినడా? అష్ట కష్టం అంతరించి అంతరించి ఆనంద బోధలో నోడలాడుదని అని మరలా దేవునికి లా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా? వందనమయ్యా వందనమో వందనమయ్యా వందనమా వందనమిదిగో ప్రార్థనకై కొను వందనమిదిగో ప్రార్థనకై కొను వందనమయ్యా వందనమా దేవరావ కావరావ వరావ కావరావా. ఈ విధముగా దేవుని విజ్ఞాపన చేయుచుండా చేయుచుండా? తమ్ముడు పడుచున్న వేదన చూడని పెద్దలు రూపేనంటున్నాడు. ఏమని? ఎంతైనా మనమంతా ఒక సంబంధం అవును. కనుకనే కనుకనే మాలో ఏ ఒక్కడు గతించిపోయినా ఆ. ఆ కర్మకాండాలు మనం చేయాలి. చేయాలి. కనుకనే కనుకనే ఏది ఏమైనా వీడిని రక్షించాలి అనుకున్నాడు పెద్ద రూపేను. ఆ. అందుచేతనే అందరికంటే ముందుగా తాను మందల కడికి వెళ్లిపోయాడు. ఆ. అయితే అయితే మిగిలిన వారంతా కూడా ఆ. తమ్ముడు యేసేవుని గోతును నెట్టివేసి నెట్టివేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ. అయితే అయితే అంతేకాకుండా ఆ. ఇక వాడు బ్రతుకుంటే మన తండ్రి గారి ఎద్దుకు వెళ్ళవచ్చు, అది. ఈ సంగతి తెలియచేయవచ్చునని చెప్పి అని జలాదేశం మిశ్రమాదేశం వెళుతున్న వర్తకును పిలిచి ప్రతి దయా దాక్షణ్యం లేని దాన మనసును వేసేవాడిని ఎలా ఉన్నారు నాయన, సొమ్ము కాచి పడి తమ్మును వారు అమ్మి వేసినారా, ఏ సొమ్ము కాచి పడి తమ్మును వారు అమ్మి వేసినారా, కన్న తండ్రికి కళ్ళవాతను విన్న వింతదలతే అండామినరా ఆంధ్ర సోదరా రక్షించవయ్యా. బడాబడి వినరా యేసే భక్తుని చరితము విన్న వింటునేడా. ఈ విధంగా అమ్ముకుని అమ్ముకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అవును. అయితే అయితే ఆ వార్త కన్నతండ్రికి ఎలా తెలియచేశారయ్యా, ఎలా? ఒక మేకమును వధించి వధించి ఆ మేకముల రక్తంలో ఏసేవు రంగుల అంగీని ఉంచి ముంచి కన్నతండ్రికి తెలియచేయ అయ్యా. వృద్ధుడిని యాకోబు యాకోబు ముద్రడిన ఏసేవు రంగుల అంగీని చూసి అంటున్నాడు కదా, ఏమని? నాయన ఏసేవు ఆ. నన్నెంత చెంతలో ముంచావయ్యా, అవును. నిన్ను రమ్మని అన్నల జడ తెమ్మని కదిలించి మాయ చేసుకున్నాను కదయ్యా, అవును. ఎటు పోవాలిరా, ఆ. ఎవరిని అడగాలయ్యా, ప్రజలారా, ఓ నా సజులారా, ఆ. క్రూర మృగమ్మును నా కుమారుని కోరి మేసనయ్యో, తందానా అయ్యో తందానా దేవనందనా అయ్యా చిచి భుజించను కారు మృగమ్మును చింత దలగదయ్యా, తందానా అయ్యో తందానా దేవనందనా అయ్యా రంగుల యంగి చూసుకుంటును అంగలార్చిరా, అని ఈ విధముగా వృద్ధుడిని యాకోబు తన ముద్దుల కుమారుని యేసేవును తలచుచు అన్నపాలను అపేక్షించి కృంగి కృజించి జీవించుతున్నాడు కానానుడు. అవును. అయితే అయితే అన్నల చేత అమ్మని యేసేవు యేసేవు మిశ్రమాదేశం పరో పరిచయ పొతీపడ కొనబడి కొనబడి అతడికి బిడ్డ లేనందున అత్యానంత రాగముతో పెంచుతున్నాడు. అవును. కొన్నవాడిన కన్నవాని వలె చూస్తున్నాడు. అది. ఎలాగో తెలియనా, ఎలా? ఏము జయము యేసేవు భక్తి నాకు జయము దిగ్గుజేమో తందాన తాన జయము జయము యెహోవా దేవునకు జయము జయము జయమా తందాన తాన ఇంటి మీద అధికారము పొందని ఎంటనే యేసేవు, తందాన తాన ఇంటి మీద అధికారము పొందని ఎంటనే యేసేవు, తందాన తాన ప్రతిపోనకు సొంత పుత్రుడై సాగుతూ యేసేవు, తందాన తాన నీతిమంతుడై వెలుగుచుండెన ప్రీతితో యేసేవు, తందాన తాన దైవ భక్తి మర్యాద కలిగి ధనుసు యేసేవు, తందాన తాన సత్య శాంతమును
చిన్ననాటి నుండి కన్నబిడ్డ కంటే మిన్నగా పెంచిన పతిపర భార్య ఏసేపు రూపురేఖ లావణ్యమును చూసి కాముచే కళ్ళు మూసుకుని పోయి కన్నబిడ్డ లాంటి ఏసేపుతే తన కామ వాంఛ తెచ్చుకునే ఉద్దేశంతో ఒకానొక దినంబున అంటే తన భర్త ఇంటలేని సమయమున ఒంటరిగా ఉన్న ఏసేను చూసి అంటున్నది సరసుడనీవని చూసి వలచితిరా సరసుడనీవని చూసి వలచితిరా మన్ననతో ఒక మాటను వినరా మన్ననతో ఒక మాటను వినరా సరసుడనీవని చూసి వలచితిరా నిన్నదనం విని దురమాని తినిరా నిన్నదనం విని దురమాని తినిరా మన్ననతో ఒక మాటను వినరా మన్ననతో ఒక మాటను వినరా సరసుడనీవని చూసి వలచితిరా. ఎప్పుడైతే కాముద్రేకం ఎలా అంటున్నాడు దైవజనుడు జ్ఞానముల యువకుడు వేసేవంటున్నాడు అమ్మా చిన్ననాడే అన్నలంతా కోపవేషంతో కొట్టి తిట్టి చేతులు అమ్ముకున్నారు అలాంటి నన్ను తెరదీసి బుద్ధగించి చేతులారా నాకు గోరుముద్దలు మించి ఇంతవాడి ఇంత చేసి ఈనాడు బలత్కరి న్యాయమా తల్లి అమ్మా పాపము చేయను అమ్మా పాపము చేయను పుత్రుడు నేను నీతి నేనన్నాడు ఇందల పాలు ఇందల పాలు నేనన్నాడు అని పరిగెత్తేనా ఎప్పుడైతే అలా పరిగెత్తున్నాడు అంతన కొద్ది పరివారం అంటున్నది వలసిన కన్య తిరస్కరించే భావ్యము కాదు అందులో ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఐదులు అంటున్నావు కదా అందులో నేను ఒక తల్లిని అంటున్నావు కదా నేను నీకు తల్లిని ఎలా అయ్యాను తెలియచేమని కోరింది వగలాడి అంతటా దైవజనుడు ఏసేవులు అంటున్నాడు అమ్మా నీవు నాకు ఎలాంటి దానివైనా నవమాసములు మోసి నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లి నా తల్లి కాదే బిడ్డలు లేక బిడ్డలు లేక పరులు బిడ్డను సాకి పెద్ద చేసిన నీవు నా తల్లివి కాదే అమ్మా అమ్మా కని పెంచి పెద్ద చేసిన తల్లి నా తల్లి బిడ్డ లేక లోకులు పొలుగాకులు కలిగిన గొడ్డుపోతులు ఆడిపోతుంటే పరుల ముఖం చూడలేక ఇంట్లో కృంగి కృషించి తనకు పరులు బిడ్డన సాగి పెద్ద చేసి అమ్మా నోరారా పిలిపించి ఆశతో నన్ను పెద్ద చేశావు నీవు నా తల్లివి కాదా అంతేకాదమ్మా ప్రపంచంలో 5 తల్లులు ఉంటున్నావే ఇప్పటికిద్దరని చెప్పారు కదా ఇక మిగిలిన వారి ఆనందవా ఇంటికి పెద్ద కొడలగా రాగా అత్తగారి వయసు గుడికిపోగానే ఆ ఇంటి భార్య తన నెత్తి వేసుకుని తన మరుదులు ఆలాపాలా చూసే వదిన గారు తన మరుదులకు తల్లి కాదా భర్త పని పాటలో అలచలసిరాగా వచ్చిన భర్తను చూసి ఆప్యాయతో అనురాగంతో భర్త ప్రక్కన చేరి అన్నం వడ్డించే తన సతి భర్తకు తల్లి కాదా అంతేకాదమ్మా ఈనాడు నాకు ఈ జ్ఞానము విద్యోబోధ నేర్పిన నా గురువు గారు సతి నాకు తల్లి కాదా అమ్మా అమ్మా నా ప్రాణం పోవడానికి ఇష్టపడతానే గాని ఇలాంటి నీచ పనికి లొంగని ఆ గది నుండి పారిపోయాడు ఎప్పుడైతే తన కోరిక తీరలేదో ఆ వగలాడి భర్త పొతిపరి ఇంటికి రాగానే వచ్చిన భర్తను చూసి ఆ వగలాడి ఏ విధముగా కన్నీరు మున్నీరుగా విడపించున్నదగా నాథా అయ్యో మనకు బిడ్డలే 100,000 రూపాయలు పెట్టి కొనిపించి పెద్ద చేశామే దౌర్భాగ్యుని ఏసేవు అతడు మీరు ఇంటలేని సమయమన నా ఎండ స్తంభం చూసి వరవలేక ఆవుచే కళ్ళు ముచ్చుకుని పోయి కన్న తల్లి లాంటి అయ్యా ఏసేవు నన్నెంత మోసము చేయదూచినాడు అయ్యో తందానా దేవనందనా
ఏసేవు చేసిన పలు అంత ఇంత కాదయ్యా, మహాశాస్త్రలు చేయుసిన మొగము రచ్చిరాడా. మహాశాస్త్రలు చేయుసిన మొగము రచ్చినాడా. బలవంతముగా నన్ను పట్టి బాధ పెట్టినాడా. ఒరే మూర్ఖుడా, నీవు నా ఇంట అడుగు పెట్టిన నాటి నుండి సమస్తము నా కలిసి వస్తుందని చెప్పి నా ఇంట అధికారం అంతా నీకు అనుగ్రహిస్తాను కానీ ఇలాంటి కార్యానికి పాల్పడుతున్న నేను కళ కూడా ఊహించలేదు. నీలాంటి మూర్ఖులను ప్రాణతో బ్రతుకు భావ్యము కాదు అని పట్రాని ఆవేశముతో బగ్గు బగ్గునా మండరా, బగ్గు బగ్గునా మండరా, కన్నులు నెర్రగ చేసరా, కండరాలు పొందించరా, అడిగినదో వరలో కట్టిన దూశాడా, గిరగిర గిరగదిస్తాడా. తామ పుత్రుని కొమ్ము తీసులా కానీయమన్నాడా. వాని కావరము దీవించదని పూనిక చేశాడా. ఏ చేజేత ఆరోపించానో అదే చేజేత నీ ప్రాణం ఇస్తే ఆ పాపానికి ప్రాచుర్యం నిర్వహించాలి. కనుకనే నీలాంటి కామాంధ్రకు మధాంధ్రకు ఒకేసారి ప్రాణం భావ్యము కాదు అని వాని హత్యించుట, వాని హత్య గాయించుట వీలు కాదు నా వీలు కాదు నా బందీ కానాలను వావు కొంతకాలం దయం లేక శిక్ష ఉందుట ధర్మం మూర్ఖుని కట్టట వెనకాల గానాలు వేశాడా. ఎప్పుడైతే అలా చేశాడు అంతర శరస నాయకుడు ఏసేపు గుణగణములను చూసి ఎవరా తన నాయకత్వం ఏసేపునికి అప్పగించాడు. ఆనాటి నుండి దైవజనుడు జ్ఞానముల యువకుడైన దైవభక్తులు ఏసేవు దైవజ్ఞానసారముగా ఆ చెరసాలో అందరితో కొనియాడబడుతున్నాడు. అలా ఉండగా అలా దాదాపు 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత బలానంటి బల భూపతి సైకాలో గన్నాడు రయ్యిరేతే, నదికి తీరామందు నరసిన రీతిగా ఉండెను వలసిన 7 నదిలో ఉండే వచ్చి బయట నిలుతుండెను ఇచ్చిన 7 చక్కగాను భక్షించను. బలము కలిగిన 7 గోలు చిక్కును కూడా మృంగివేయటమేటి, చిక్కుని 7 గోలు బలిసిన మింగివేయటమేటి అనుమాన స్వతమును మునిగి తెలుసు. ఆ కలభావం తెలియనందున అలాగే నిద్రపోయాడు పరవ చక్రవర్తి. వెంటనే మరి యొక్క స్వప్నము కలిగరా, మరి యొక్క స్వప్నము కలిగరా 7 వెన్నెలంటే ఉద్భవించినట్లుండరా, అతను నేడు తప్పటిల్ల మంచి వెన్నెల మళ్ళ నిద్ర నుండి మనసు గొప్ప వేదనందరా, మంత్రులు పిలిపించరా, శత్రువులు రాజించరా, కన్నట్టుగానో చెప్పరా, వాడి హోమరే గోరాడా. తన కలభావం తెలియనందున తన దేశంలో శాస్త్రులను జ్యోతిష్లను పండితులను కూడా పిలవనంపాడు. కానీ వచ్చిన వారంతా సమస్తాన సోమను అనబడ్డారే గాని కలభావం చెప్పిన ప్రముఖులు ఒక్కరూ కనిపించలేదు. అందుచేతనే నేను కన్న కలభావం చెప్పిన వారకు అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయగలవాడని ప్రకటన చేయించాడు పరో చక్రవర్తి. వెంటనే ఈ వార్త విన్న పాలనాయకుడు పరుగు పరుగున పరో కడుకుపోయి ఉంటున్నాడు. రాజాది రాజా పరో రాజా, మీరు కన్న కలభావం చెప్పిన సముద్రుడు ఒకరున్నాడు. అతడు హెబ్రియ బాలుడు, ఏసేపు నామధేయుడు, సర్వ ప్రపంచ నిర్మాతన దేవదేవుడు ఆరించే దేవదేవుడు. అతడు తప్ప మరెవరు చెప్పలేదు, దానికి నేను సాక్షి ఉన్నాడు. ఆ మాట విన్న తోడనే అరెరే రథము సిద్ధము చేయుడంతును రౌతుల కాజ్ఞిచ్చే రాశీలుండై వేదమును రవిమును ఏటించే ఏసేపునకు శవరము చేయవసని బెలవనంపే తెల్లని బట్టలు ఏసేపునకు తేటగా ధరించే తగిన తరిగిడ
వెంటనే తలంటి స్నానం చేసి నూతన వస్త్రాలు కట్టబెట్టి రాజులకు రావించాడు. అలా వచ్చిన ఏసేను చూసి తాను కన్నా రెండు కనుకురా చెప్పుకున్నాడు ఫరో చక్రవర్తి. అంతటా దైవజనుడు ఏసేపు ఫరో సాన్నిధ్యంలో నిలబడిలా అంటున్నాడు, రాజాది రాజా, మీరు కన్న కలభావం చెప్పాలంటే అది నా దేవుని కృప ఉండాలి, నా దేవుని నేను ప్రార్థించాలి, స్తుతించాలి అన్నాడు ఈ దైవజనుడు. అంతటా ఆ మాట విన్న ఫరో అంటున్నాడు, నీవు ఎవరిని ఆధారిస్తావో, ఎవరిని పూజిస్తావో, ఎవరిని స్మరిస్తావో నాకు తెలియదు గాని నేను కన్న కల చెప్పుడు నీ కర్తవ్యం అనగానే అంతట ఏసేపు దిగ్గున మోకరించి ఇలా అంటున్నాడు, పలికించవా దేవ దేవా తీయని పలుకుల నా నోట పలికించరావా, పలికించవా దేవ దేవా, తీయని పలుకుల నా నోట పలికించరావా, పలికించవా దేవ దేవా. మెచ్చగా ఈ రాజు ముచ్చట పడిసాలా, మెచ్చగా ఈ రాజు ముచ్చట పడిసాలా, వచ్చి దీవించవన వరహాల దేవా, ఇలలోన నీ సాటి ఎవరు లేరయ్యా, ఇలలోన నీ సాటి ఎవరు లేరయ్యా, ఇలలోన నీ సాటి ఎవరు లేరయ్య, పలికించవా దేవ దేవా, తీయని పలుకుల నా నోట పలికించరావా, పలికించవా దేవ దేవా. కృతజ్ఞతతో చెల్లించి ఫరో కన్నా రెండు కాళ్ళకు నాకు తెలియజేశాడు, రాజాది రాజా, బరసిన ఏడుగో అంటే మన దేశంలో 7 సంవత్సరాల వర్షాలు కురుస్తున్నవి, చిక్కున ఏడుగో అంటే మన దేశంలో 7 సంవత్సరాల వర్షాలు లేకుండా పోతుంది. ఆ విధముగా ఇముడికిన్నదా వెన్నులు సంగతిని తందానా అయ్య తందానా దేవనందనా పంట వెన్నుగా బంధువుల వంటి వర్షం భయంగా తందానా అయ్య తందానా దేవనందనా చెరుగు వర్షంబులందు కరువు సేకూరేనయ్యా, భావమీలాగునున్నది కథనందకయ్యా రాజా. రాజాది రాజా, మీ వెంటనే దేశమంతరా సంతరించి కొలకొలగా కొట్టని కంటించి రైతుల వద్ద పొన్ను కోసగా ధాన్యం తీసుకుని మీరు నిర్మించిన గోడౌన్ ధాన్యాన్ని నిల్వ చేస్తే రాబో కరుకాలో నీ దేశపులు క్షేమంగా ఉంటారు, ఇదే నీవు కన్న కలభావం అన్నాడు. ఆ మాట విన్న ఫరో చక్రవర్తి దిగ్గునాలేసి తన కనకం సింహాసనం దిగివచ్చి అన్నల చేత ద్వేషించబడి కొట్టబడి తిట్టబడి ఫరో భార్య చేత పరాభం పడిన ఏసేవు పాదాల సాక్ష్యంగా దండములు ఆచరించి ఇలా అంటున్నాడు, నాయనా ఏసేవు, లేడు లేడు నా దేశమునందున నిలువోలేడు వాడు, అయ్యో తందానా దేవనందనా కళ మర్మమును తెలుసుకోడని కట్టి పెట్టి ఉండే తందానా అయ్యో తందానా దేవనందనా. ఆయన ఏసేవు, నేను పేరుకు మాత్రమే రాజును గాని రాజ్య పరిపాలన హరుడు గాను, ఏనందువా జ్ఞానము కలిగిన యువకులే రాజ్య పరిపాలన కొడుకులు, అందుచేతనే అయ్యా నాకు బదులు ఈ దేశమంతటా న్యాయము తీర్చయ్యా, వేరుగా రాజ్యమేలు ముజయము కలుగునయ్యా, సోదరాలకెంతవయ్యా భక్తులు తమ విన్న వింటున్నాడా, అయ్యా ప్రజలందరూ నీ కన్న బిడ్డలకు పాలించావయ్యా, నాయనా బరాబరే అయ్యా. ఈ విధంగా
తెలియజేసి తన దేశమంతా తెలియజేశాడు. ఆనాటి నుండి యేసేవు రాజ్య పరిపాలన చేస్తూ గోడాము నిర్మించి రైతుల వద్ద పొన్నుబోలుగా ధాన్యం తీసుకుని దాన్ని నిల్వ చేశాడు. ఆ తర్వాత యేసేవు చెప్పినట్లుగానే 7 సంవత్సరాలు మెండుగా వర్షాలు కురిసినవి, పంటలు పండినవి, ప్రజలకు ఎలాంటి బ్రతుకు తెరుగు బాగానే ఉన్నది. కానీ అడి తర్వాత దేశంలో కరువు వ్యాపించేది. ప్రజలు తినడానికి తినలేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, ఉన్నవారేమి లేని వారేమి నాన్న అగచాట్లు పడుతున్నారు. అయితే ఈ 5 మిశ్రమ దేశంలో ప్రారంభమైన కరువు ఎక్కడ వ్యాపించినదయ్యా? మన కథానాయకుడు యేసేవు తండ్రి యాకోబు దేశానికి కూడా వ్యాపించింది. అందుచేతనే వారికి కూడా తినడానికి తిండి లేనందున కన్న తండ్రి యాకోబు తనయులను దగ్గర పెంచాలంటున్నాడు. అయ్యా, దేశంలో కరువు వ్యాపించింది, మరి మనకా తిండి లేదు. కానీ మిశ్రమ దేశంలో మహామెండుగా ధాన్యం లొట్ట. అందుకని మీరు వెంటనే వెళ్లి తగిన ద్రవ్యము తీసుకుని పోయి మనకు కావలసిన ధాన్యం కొనుక్కురమని ఆజ్ఞాపించాడు కన్న తండ్రి. తండ్రి ఆనతి ప్రకారమే తనయులైన వారు బయలుదేరి తగినంత ద్రవ్యము తీసుకుని వారు స్వదేశము కానాను విడిసి ఇతర దేశముని మిశ్రమ దేశానికి వచ్చి మిశ్రమ దేశంలో రాజ్య పరిపాలన చేస్తున్న తమ్ముడు యేసేవు నమస్కరించి దానిమ కొరకు వచ్చామని మనవి చేసుకున్నారు. అయితే యేసేవు తన అన్నలైన సంగతి గ్రహించి తన సొంత తమ్ముడు బెన్యామీను రాలేని చింతించి వారి పరీక్షించదలని అంటున్నాడు. అయ్యా, ఎచ్చట నుండి వచ్చి ఉంటిది దేవుల వారని తెలియబడి ఉంటే మోసము చేసే మొనగాళ్ళైతే దారులు వచ్చే సోరులైతే నమ్మబోను మేము నమ్మబోను రే ఎప్పుడైతే అన్నాడు ఆ మాట విన్న యేసే బన్నలు అంటున్నారు. అయ్యా, మేము వేగుల వారము కామయ్యా, దొంగవారము కామయ్యా. అయ్యా, కానాను దేశ నివాసులము మే మనమున నిజమయ్యా. ఆయన పేరు యాకోబు, అబద్ధము కాదయ్యా. చిన్న తమ్ముడు బెన్యామీను తండ్రి యొద్ద ఉండే అందమైన యేసేవు తమ్ముడు అడవి పాలు అయ్యే. అయ్యా, 12 మంది కొడుకులము మా కన్న తండ్రికయ్యా. మాదు విషయమంతా ఎప్పుడైతే తెలియజేసుకున్నారు తమ్ముడు చేసే వారిని పరీక్షించదలించి మీరు వేగుల వారు దొంగవారని చెప్పి అదిరించి బెదిరించి 3 దివాత్ర దండన చేసి అంటున్నాడు. అయితే మీరు యాకోబు కుమారులు అంటున్నారు కదా, మీరు యాకోబు కుమారులు కాదు, అంతకంటే కాదు. మీ గుణగణములు ఎలాంటివంటే చెప్పమంటారా? కన్ను నుండి వారి వల్ల నటించడి కపడాత్ములెందరో అందులో మీరు కొందరు. ఇంకా చెప్పమంటారా? నక్క వినయము చూపుచూ, అయ్యా, నక్క వినయము చూపుచూ కచ్చితి నిడే కుక్కల రీతి చేయు దేశద్రోహులెందరో అందులో మీరు కొందరు. బలమున్నదని ధనమున్నదని, బలమున్నదని ధనమున్నదని బలహీనులను బట్టి దండించడి దండ నాయకులు మీరు. ఎప్పుడైతే ఇలాంటి సూటిపోటి మాటలన్నాడో అవన్నీ వారిని అంటున్నారు గ్రహించి, అయ్యా, మేము వేగుల వారము కాము, కానానీలము, యాకోబు కుమారుని చెప్పుచు యేసేవు పాదాల మీద పడి సాష్టాంగ దండములాచరించి వినయభక్తితో వారిని వేడుకొలుచుండగా అప్పుడు తమ్ముడిని యేసేవు అన్నలు పడుతున్న వేదన చూడలేక తనకు వచ్చుతున్న దుఃఖము నాపలేక అయ్యా ఇలా బయలుపడిపోతున్నారు. అన్నలారనన్ని రోజులకు కన్నులగన్నారా రోషము చేత లోకుల కన్నారా
మీరు చేతిలో అమ్ముకున్నారే ఆ తమ్ముని వేసేవు నేనేరా నాటి స్వప్నమును లేటి కిట్టు నెరవేరంగన లేదా నాటి స్వప్నములు నేటి కిట్టు నెరవేరంగన లేదా ఆనాడు నేను అలా అన్నాని కొట్టి తిట్టి నన్ను ద్వేషించారు కనుకనే ఆ దేవదేవుడు నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారమే జరిగింది కనుకనే మీరు వెంటనే నాన్నగారి వద్దకు వెళ్ళండి నాన్నగారిని మన బంధుమిత్రుడి నా చిట్టి తమ్ముడు బెన్నీని కూడా తీసుకుని మీరు రండి మీరు వచ్చేటప్పటికి నేను గోసా ప్రవేశం మీకు నివాసం ఏర్పాటు చేస్తాను అప్పుడు మనమంతా భార్య బిడ్డతో బ్రతికి అవకాశం నేను కలగజేస్తాను మీరు వెంటనే బయలుదేరమని చెప్పి వారి గోత్ర వస్త్రాలు ధరింపజేసి తన సొంత తమ్ముడు బెన్నీములకి అందరికంటే 5 ఎక్కించి పంపించాడు అయ్యా అంతర వారంతా బయలుదేరి కన్న తండ్రికి విషయాన్ని తెలియజేసి వారంతా తిరిగి రాగా అప్పటికి మన కథానికి వేసేవు కొండ వారి అవసరాలతో అంటే తన 110వ సంవత్సరంలో పరలోక గతురాయను లోకమందు యవ్వనులు మార్పు నందాలి ఆ మార్పు మనసు మార్చుకోవాలి దైవ భక్తి కలిగి తాను ధన్యుడాయనో భవ్యమైన బ్రతుకు తాను బాధ దొరికెనో దివ్యమైన జీవితరే తాము నందనో గొప్ప భాగ్యమందనో లోకమందు యవ్వనులు మార్పు నందాలి ఆ మార్పు సేవకార నేర్చుకోవాలి